కూర్చుని లోపలికి వెళ్ళినటువంటి శ్వాసని వచ్చే శ్వాసని గమనిస్తున్నప్పుడు అంటే మనసులో ఏ ఆలోచనలు ఎటు వెళ్లకుండా ఇంటి దగ్గర వదిలిన పనుల గురించి కానీ బయట వస్తుంటే కనబడిన దృశ్యాల గురించి కానీ జరిగిపోయిన విషయాల గురించి కానీ ఆలోచించకుండా మనం ఈ లోపలికి వెళ్ళే గాలిని వచ్చే గాలిని వెళ్ళే గాలిని వచ్చే గాలిని మీద చేసి పెడితే 2-3 నిమిషాలకి దాని వేగం కింద నుంచి తగ్గుతూ 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 వస్తుంది. ఈ 2 నొసల మధ్య భాగము భూమధ్యము. ఈ భూమధ్యం దగ్గర నుంచి నాభి దాకా ఉన్నటువంటి శ్వాస ద్వారా సుమారు 16 నుంచి 18 అంగుళాలు పొడవు. ఎంత గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతా. చెప్పకపోతే క్లాస్ చెప్పను, ఎందుకంటే చెప్పిన పాఠాలు చెప్పకపోతే మా కొత్త పాఠాలు చెప్తారా? చెప్పరు కదా, అందుకని గుర్తుపెట్టుకోండి. ఇది కింద నుంచి ఈ 16 నుంచి 18 అంగుళాల పొడవు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి కింద నుంచి తగ్గుద్ది దాని వేగం. తగ్గి 2-3 నిమిషాల తర్వాత మీరు గమనిస్తే ఇక్కడి నుంచే వెళ్ళినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎట్లా? ముందేమో పొట్ట ముందుకు వచ్చినట్టు వెనక్కి వచ్చినట్టు అనిపిస్తుంది స్టార్టింగ్ కూర్చోగానే మీరు గమనిస్తే. తర్వాత గోర్లో గాలి ఊదితే ఉబ్బుద్ది కదా, తీసేస్తే తప్పలాగా ఉంది. అట్లాగే సేమ్ మన పొట్ట ముందుకు వచ్చినట్టు వెనక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. పొట్టలోకి గాలి వెళ్ళినప్పుడు పొట్ట ఉబ్బుద్ది, బయటకు వదిలినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇట్లా అయిన తర్వాత 2 నిమిషాలకి ఇక్కడ ఆగిపోయి దాని వేగం కింద నుంచి తగ్గుద్దన్నా కదా, ఈ హృదయం దగ్గర ఈ చెస్ట్ దగ్గర ఇలా కొంచెం ఉబ్బినట్టు మళ్ళీ తగ్గినట్టు, కొంచెం ఎదరికి ఇలా ఉబ్బినట్టు, అంటే లోపలికి గాలి నింపబడద్దు కదా, గమనించండి బాగా. తర్వాత ఇంకా నిశ్చితంగా గమనిస్తే ఈ కంఠం దగ్గర నుంచి వెళ్ళినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా దాన్ని గమనించండి, ఈ ముక్కు చివరి నుంచి వెళ్ళినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా గమనిస్తే కాసేపటికి అసలు గాలి నా లోపలికి వెళ్తుందా లేదా అన్న డౌట్ వస్తుంది. మరి వెళ్ళకపోతే ఎట్లా? ఏమైపోతావు? ఉండవా? కన్ఫామా? మరి నేను ఆ స్థితికి గాలి అల్లని స్థితిని ఉంచి నిన్ను బతికించేటట్టు చేయవా? ఇంకా నిశ్చితంగా గమనించండి, లోపలికి గాలి వెళ్తుందా లేదా అన్నంత డౌట్ వస్తుంది మీకు. ఎంత నిశ్చితంగా గమనించినా వెళ్ళదు. ఇక దాని వేగం ఇక్కడికి వచ్చి భూమధ్యం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. మరి ఎట్లా? అమ్మో ఏమైపోతాము గాలి లేకపోతే? ఏమవుతాం? శివమల్ల శవం అవుతాం, అంతే కదా మీ ఆలోచన. అని మళ్ళీ బలంగా శ్వాసను తీసుకోవటం కానీ గబాలను కళ్ళు తెరవటం కానీ చెయ్యొద్దు. మరి ఏమైపోతామండి అంటే ఈ 2 నాస్టల్స్ అంటే ముక్కు రంధ్రాల నుండి వెళ్ళే ప్రాణశక్తి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఆగిపోయిందో ఈ ఆలోచన మైండ్ అనే గిన్నె పూర్తిగా ఆలోచన రహిత స్థితిలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ మైండ్ అనే బౌల్ ఆలోచన రహిత స్థితి అంటే దాని పని పూర్తిగా ఆపేసిందో అప్పుడు విశ్వంలో ఉన్న అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఎనర్జీ మనకి ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. దీన్ని ఏమంటారు? బ్రహ్మరంధ్రాలు అంటారు. ఈ బ్రహ్మరంధ్రానికి కనెక్ట్ అయ్యి ఒక బ్రహ్మనాడి ఉంటుంది వెన్నుపూస చివరి దాకా. వెన్నుపూసకి మధ్యలో ఉంటుంది అది. దాన్నే స్పాండిలైటిస్ అంటారు. ఎనిస్థిషియా ఇస్తారు కదా పెద్ద ఆపరేషన్లు అప్పుడు, ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే మర్తిస్తారు కదా, దాన్ని సంస్కృతంలో సుషుమ్న నాడి అంటారు, బ్రహ్మనాడి అంటారు, మెయిన్ నాడి అంటారు, స్పాండిలైటిస్ అంటారు. ఎవరు వచ్చి ఏ పేరు చెప్పినా కన్ఫ్యూజ్ అవ్వకండి, 4 పేర్లు దానికి. ఆ నాడి నుండి విశ్వమయ ప్రాణశక్తి మీ లోపలికి అనంతంగా ప్రవేశిస్తుంది. ఏ ఒక్క ఆలోచన లేని స్థితిలోనే. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఆలోచనేనండి, ఒక మంచి ఆలోచన అండి అన్నా కుదరదు. పూర్తిగా ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే మనకి శ్వాస ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది. ఆలోచన వచ్చిందా మళ్ళీ శ్వాస తెలుసుది మీకు, లోపలికి వెళ్ళటం రావడం. అంటే మనకి ఏ ఆర్గాన్ పనిచేసినా శ్వాసతోటి కనెక్ట్ ఉంటుంది. ఈ 10 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకి లీడర్ ఎవరంటే మనసు. ఈ 11 ఇంద్రియాలతో మనం పనులు చేస్తున్నప్పుడు శ్వాస తెలుసుది. టెన్షన్ పడుతున్నప్పుడు మైండ్ పరంగా ఇంకా ఎక్కువ అవుతాయి.
కాళ్ళతో స్పీడ్గా నడుస్తుంటే శ్వాసలు ఎక్కువ అవుతాయి, బాగా తీసుకుంటాం, నోటితో కూడా తీసుకుంటాం అందక ఆక్సిజన్. అవునా కదా? పరుగులు తీసినప్పుడు రొప్పుతామా లేదా? నోటితో తీసుకుంటామా? గబా గబా పనులు చేసినప్పుడు శ్వాసలు ఎక్కువ అవుతాయి. ఇంద్రియాలతో ఏ పని చేసినా మనకి శ్వాస పని చేస్తుంది. ఆ పని యొక్క తీవ్రతను బట్టి దాని వేగం ఉంటుంది. ఇక్కడ అన్నీ ఆపేస్తున్నాం, ఏం పనులు చేయట్లా. ఆఖరికి ఈ 10 ఇంద్రియాలకి లీడైన మనసుని కూడా, అది చేసే పనిని కూడా పూర్తిగా ఆపేస్తున్నాం. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. పొద్దున్న లేచి మేము కాలు కిందన్నా మొదలు పెడతావు నీ ఆలోచనలు, మళ్ళీ రాత్రి మంచం ఎక్కినా కూడా వస్తూనే ఉంటున్నాయి. ఎంతగా వర్క్ చేస్తున్నావు, మరి కాసేపు రెస్ట్ తీసుకొని ఇవ్వటమే మనం ఫ్యామిలీలో చేసే పని. మనసుకి రెస్ట్ ఇవ్వటమే. మనసుకి రెస్ట్ ఇచ్చినప్పుడే మీలోకి దైవశక్తి వచ్చి మీ లోపల ఉన్న దైవశక్తితో మీరు అనుసంధానమై ఉంటారు. యోగం అంటే కలిసి ఉంటారు. ఆ కలయికనే యోగము అంటారు. యోగము అంటే కలయిక. ఇక్కడ ఏ రెండింటితో కలయిక? శ్వాసధారను ధ్యాసధారను ఒకటి చేసినప్పుడు మన లోపల ఉన్న దైవశక్తితో మనం కలిసి ఉంటాం.